క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు తెలియజేస్తున్నాను. మనము స్వనీతిపరులపై దేవుని తీర్పు అనే అంశాన్ని రోమపత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 20 వచనాలు ధ్యానిస్తున్నాము. ఈ దినము 3వ భాగాన్ని ధ్యానించుకుందాము. స్నేహితులారా, స్వనీతిపరులపై దేవుని తీర్పు అనే అంశము 2 భాగాలు మీరు విని ధ్యానించి అర్థం చేసుకున్న తర్వాత 3వ భాగము మీకు సులభతరంగా అర్థమవుతుందని మనవి చేస్తూ ఉన్నాను. 2వ భాగంలో నేరారోపణ గురించి ధ్యానించాము. ఇప్పుడు ప్రతివాదము గురించి పరిశీలిద్దాము మరియు ధ్యానిద్దాము. లోకములోని న్యాయస్థానాల్లో నేరారోపణ చేసిన తర్వాత ఖైదీకి తన వాదన చెప్పుకునే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు తన అపరాధ భావన విపరీతంగా అయినప్పుడు అతడు తల వంచి నా దగ్గర చెప్పడానికి ఏమీ లేదు అంటాడు. అపోస్తలుడు పౌలు లోకమంతటిని దేవుని బోన్లో నిలబెట్టినప్పుడు యూదులు అన్యులు గాండ్రించే లోక శబ్దము మనకు వినబడదు. అది నిశ్శబ్దంగా ఉన్న లోకము. 19వ వచనం గమనించండి. ప్రతి నోరు మూయబడినట్లు విగ్రహారాధికుడైన అన్యుడి నోరు, ఆదర్శ నీతి జీవితం జీవించే వ్యక్తి నోరు, అహంభావి అయిన పరిసయుడి నోరు, నోటి నిండా శాపనార్థాలు తిట్లు ఉన్న వ్యక్తి నోరు కూడా ప్రతి నోరు మూయబడుతుంది. తీర్పు రోజు దృశ్యము ఎలా ఉంటుందో చూచాయగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ప్రతివాదము ఉండదు. ఆ రోజు ఎలా ఉంటుందని ప్రజలు ఆశ్చర్యపోతారు. కొందరు ఒక అడుగు ముందుకేసి దేవుని తీర్పు రోజున తమ వాదము వినిపిస్తామని ఊహించుకుంటున్నారు. ఫ్రెంచ్ దేశపు ప్రఖ్యాత నాస్తికుడు రూసో తన పెండ్లి పెటాకులుగా చేసి పిల్లలను అనాథ శరణాలయానికి పంపిన వ్యక్తి నా ప్రవర్తన విషయము దేవుని ఎదుట నిలబడి వాదిస్తాను అన్నాడు. చాలామంది అదే మాట చెప్తున్నారు. ఈ మాట ఎవరైనా చెప్పినప్పుడు నాకు అయ్యో పాపం అనిపిస్తుంది. దేవుని భయంకర న్యాయస్థానంలో మనిషి నిలబడినప్పుడు ప్రతివాదము సాకు చెప్పే అవకాశం ఉండదు. వారి నోళ్ళు మూయబడతాయి. మానవ సంబంధమైన న్యాయస్థానాల్లో ప్రతివాదము అనుమతించడానికి ఒకే కారణం ఉన్నది. ఎలాంటి పొరపాటు జరగకుండా ఉండడము దాని ఉద్దేశము. అందువలన ప్రతి ఒక్కరిని కాపాడడం కోసము నీ వాదము వినిపించే అవకాశము అని మనము చెప్తాము. కానీ మనిషి మీద దేవుడే నేరము మోపినప్పుడు ఆయన పొరపాటు చేయడు. ఆ రోజున ప్రతివాదానికి అవకాశం ఉండదు. తీర్పు రోజు నిశ్శబ్ద దినము. ఒకే ఒక స్వరము వినబడుతుంది. అది న్యాయాధిపతి స్వరము. ప్రతి నోరు మూతబడుతుంది. అది నేరమంటే. దేవుడేమీ మన నోరు ముయ్యడు. ప్రతి మనిషి నిర్భయంగా మాట్లాడవచ్చు. కానీ అతని హృదయములో తాను నేరస్తుడునని తెలుసు. సర్వలోకము దేవుని తీర్పుకు పాత్ర మగునట్లు వచనము 19. 9వ వచనం నుంచి 18 వచనాలలో మనిషి నిజస్థితిని బహిర్గతం చేసిన తర్వాత 19వ వచనము యూదులేమి అన్యులేమి అందరూ పాపము కింద ఉండి వారి జీవితాల విషయము నేరస్తులు అనే దేవుని తీర్పుతో ముగిసింది. ఈ వచనాన్ని మరో విధంగా చెప్పుకుంటే ఇలా ఉంటుంది. ధర్మశాస్త్రము, పాత నిబంధన లేఖనాలు, కీర్తనలు మొదలైనవి చెప్పేదంతా ధర్మశాస్త్రం అధికారం క్రింద ఉన్నవారికే, యూదులకు. ధర్మశాస్త్రం లేని అన్యుడు తన దుష్టక్రియల ద్వారా నేరస్తుడని రుజువైపోయింది. అయితే యూదుడు తాను దోషిని కాదు అని శతవిధాల రుజువు చేసుకోవడానికి తాపత్రయపడుతున్నాడు. కానీ అతడు ఏ ధర్మశాస్త్రంలో అతిశయిస్తున్నాడో అదే అతనిని దోషి అని నిర్ధారించింది. యూదుడి పాపాన్ని, నీతిని, తీర్పును ఒప్పించడానికి అతని లేఖనాలనే పౌలు వినియోగించాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. పౌలు ఉదహరించిన లేఖన భాగాలు అన్యులను ఉద్దేశించినవి కావు, యూదులకు ఉద్దేశించినవి.
వారి లేఖనాలలోనే వారు దేవుని ఎదుట దోషులని పౌలు చూపెడుతున్నాడు. యూదులు, అన్యులు ధర్మశాస్త్రం క్రింద ఉన్నా లేకపోయినా అందరూ పాపము క్రింద ఉన్నారు. ప్రతి నోరు మూయబడింది. లోకమంతా దేవుని ఎదుట దోషులే. ఒకవేళ యూదుడు తన దోష విషయము షాకు చూపి నేను దోషిని కాదు అని చెప్పుకున్నా సర్వశక్తి గల దేవుని తీర్పులో ఎలాంటి మార్పు ఉండదు. అతడు దోషే. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును. యాకోబు పత్రిక 2:10. లేవీయ బలులు, ముఖ్యంగా పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి గమనించండి. పై వచనంలో అపరాధి అనే పదప్రయోగము గమనించండి. ఇక్కడ మనకు తరచూ వినే లేఖన భాగము చూస్తున్నాము. యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనను పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల. లేవికాండము 4:2, 13 నుంచి 22. దేవుని ధర్మశాస్త్రము స్పష్టంగా ఉంది. ఒక వ్యక్తికి తెలిసినా తెలియకపోయినా, అతడు తెలిసి పాపము చేసినా చేయకపోయినా దేవుని ఎదుట అతడు అపరాధి. పాపము, అపరాధము మనిషి దేవుని ఎదుట దోషిగా నిలబడుతుంది. యూదులకేమి అన్యులకేమి పౌలు ఆ రీతిగా రుజువు చేశాడు. గలతీ పత్రిక 3:22. ఒక వ్యక్తి తన పాపస్థితిని గుర్తించినప్పుడే దేవుని కృప, దయలపై ఆధారపడడానికి అర్హులు చేస్తాడు. యోసేపు అన్నలు క్షమాపణ, కృప, సమాధానము పొందడానికి ముందు తమ పాపాన్ని గుర్తించి ఒప్పుకోవలసి వచ్చింది. ఆదికాండం 42:21. పాపి కూడా అదే రీతిగా దేవుని ఎదుటికి, యేసుక్రీస్తు ఎదుటికి రావాలి. ధర్మశాస్త్రము ఉద్దేశము మనిషి పాపస్థితిని వెల్లడించడమే. ధర్మశాస్త్రం అతిక్రమించామని మనస్సాక్షి చెబుతుండగా మనిషి పాపస్థితి బహిర్గతమై పాపరహితుడైన క్రీస్తు ఎదుట నుండి పరిచయులు పారిపోయారు. కనుక మన ధర్మశాస్త్రము కానీ దశాజ్ఞల ధర్మశాస్త్రము కానీ రెండు మనిషిని దేవుని ఎదుట దోషిగా నిలబడతాయి. పరలోక న్యాయస్థానం అనే ప్రత్యక్ష గుడారములోని వాద్య దృశ్యము. రోమపత్రిక 1-3 మన ఎదుట ఉన్న చిత్తరువు పరలోక న్యాయస్థానంలోని వాద్యము. యూదుడు, అన్యుడు పోనులో నిలబడి ఉన్నారు. తిరుగుబాటు చేసిన మనిషిని వ్యతిరేకంగా పరలోకంలో వాద్యం నడుస్తున్నది. సర్వశక్తి గల దేవుడు పాపి అనే తీర్పు ప్రకటించాడు. దానికి శిక్ష మరణము. ఇప్పుడు కోర్టు కేసు ముగిసింది. యూదుడని అన్యుడని తేడా లేదు. న్యాయం కోసము అభ్యర్థించడానికి ఎవరికీ ధైర్యం చాలదు. ఎందుకంటే సాక్ష్యాధారాలు తిరుగు లేకుండా ఉన్నాయి. అప్పీలు చేసుకోవడం కానీ తీర్పులు మార్చడం కానీ జరగదు. పరలోక న్యాయస్థానం అనే ప్రత్యక్ష గుడారంలోని వాద్యము దృశ్యము చూద్దాం. మొదటిగా న్యాయాధిపతి ఎవరు? దేవుడు. రెండవదిగా విచారణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ. ఒప్పించడము. ఒక నేరస్తుడి విషయంలో అంతకుముందే మోపిన నేరాలను న్యాయస్థానం రుజువు చేసి చివరి తీర్పుకు నడిపించే వ్యక్తి. మూడవదిగా న్యాయవాది ఎవరు? యేసుక్రీస్తు. నాలుగవదిగా గ్రంథాలేవి? పాత కొత్త నిబంధనలు. ఐదవదిగా అన్యుల మీద నేరము మోపే ఇద్దరు సాక్షులు ఎవరు? సృష్టి, మనస్సాక్షి. ఆరవదిగా యూదులపై మరికొందరు సాక్షులు ఎవరు? ధర్మశాస్త్రము, ప్రవక్తలు, దేవదూతలు కూడా. ఏడవదిగా దోషులెవరు? మానవజాతి, యూదులు, అన్యులు. ఎనిమిదవదిగా యూదుల ప్రాధాన్యత ఏమిటి? దైవిక పాలన, దేవదూతల సమూహము. 9 దోషులపై మోపిన నేరాలేవి? పాపాలు, ధర్మశాస్త్రము, అతిక్రమణ. 1 యోహాను 3:4 మహారాజద్రోహము. రోమా 1. 10వదిగా
న్యాయస్థానము తీర్పు ఏమిటి? పాపి. రోమ 3:19 లేవికాండము 4-5 అధ్యాయాలు. వాచ్యము విచారణ. 11గా శిక్ష ఏమిటి? మరణశిక్ష. రోమ 6:23. చివరిగా 12వది ప్రతివాది ఎవరు? అపవాది. జకర్యా 3:1-6. ధర్మశాస్త్రము ఒకే ఒక పని చేస్తుంది. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడును. ఈ భాగానికి ముగింపు గణనీయమైనది. పాపమును గూర్చిన ఈ ఎరుక దేవుడు ఈ పాఠము ద్వారా ఏమి నేర్పించాలని ఉద్దేశించాడో గ్రహిస్తే, దేవా నేను పాపిని అని నీ నోటితో నీవే చెప్తావు. నీవు ఆ విషయం గ్రహించి ఉంటే దేవుడు ఉద్దేశించిన పాఠము నేర్చుకోవాలన్నమాట. పాపి అని నేరారోపణ చేసిన ఈ భాగమంతటిలో పౌలు లోకం మీద 3 సాక్ష్యాలను నిలిపాడు. మొదటిగా అన్య జనాంగం మీద సృష్టిని సాక్షిగా ఉంచడము. వారు సృష్టించిన చరాచర జగత్తును చూసి సృష్టికర్తని ఎరిగి ఉండవలసింది అంటున్నాడు. రెండవదిగా నీతిమంతుడిని అని చెప్పుకునే వ్యక్తికి వ్యతిరేకంగా మనస్సాక్షిని సాక్షిగా ఉంచాడు. మనస్సాక్షి నేరము మోపుతుంది లేదా క్షమిస్తుంది. ఒక మనిషి తనకున్న మనస్సాక్షిని బట్టి మంచిదేమిటో చెడు ఏమిటో తెలుసుకొనగలగాలి. మూడవదిగా యూదుడికి వ్యతిరేకంగా లేఖనాలను సాక్షిగా పెట్టాడు. ఈ 3 సాక్ష్యాలు ముక్త కంఠముతో మనిషి పాపి అని ఎలుగెత్తి చాటుతున్నాయి. ఈ భాగాన్ని 3 మాటలతో ముగించవచ్చు. అందరూ పాపముకు లోనై ఉన్నారు. 3:9. ప్రతి నోరు మూయబడును. 3:19. సర్వలోకము దేవుని శిక్షకు తగినది. 3:19. అది సంగతి. పౌలు తన పని చేశాడు. లోకమంతటిని దేవుని న్యాయస్థానములోని బోనులో నిలబెట్టాడు. భయముతో వణికిపోతూ ఒక్కరూ నోరు మెదపడం లేదు. ఇప్పుడు మనము రక్షణకు సిద్ధంగా ఉన్నాము. వాదము అంతిమం. లోకమంతా పాపము క్రింద ఉంటే, లోకమంతటి నోరు మూసివేయబడితే, లోకమంతా దేవుని ఎదుట శిక్షకు గురై ఉంటే దేవునికి స్తోత్రము. ఆయన లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను యేసుక్రీస్తును అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16.